హలో! వెల్కమ్ టు నిక్షాల. ఈరోజు మనము ఒక సర్టెన్ పర్టిక్యులర్ టాపిక్ చూద్దాము. అంటే లైక్ ఎలా అంటే అది దాన్ని నెగ్లెక్ట్ చేయలేము. ఓకే. సో, బేసిక్‌గా వచ్చేసి ఏంటంటే ఈసీటీఎస్. ఈసీటీఎస్ అంటే ఎకనామిక్ క్రెడిట్ అండ్ ఎక్యులేషన్ సిస్టమ్. క్రెడిట్ ట్రాన్స్‌ఫర్ అండ్ ఎక్యులేషన్ సిస్టమ్. ఓకే. సో, లైక్ ఎలా అంటే లెట్స్ సే మనం ఒక డిగ్రీ ఎగ్జాంపుల్ తీసుకుందాం. నేను బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేయాలనుకుంటున్నాను. బ్యాచిలర్స్ చేసొచ్చాను. అయితే వాళ్ళు యూనివర్సిటీ‌లో ఏమి ఇచ్చారంటే, మీరు పలానా సబ్జెక్ట్‌లో లైక్ సిఈ ప్రోగ్రామింగ్‌లోనే మీకు అట్‌లీస్ట్ 20 క్రెడిట్ పాయింట్స్ అన్నా ఉండాలి. ఈసీటీఎస్ మనం సింపుల్‌గా క్రెడిట్ పాయింట్స్ అంటాము. ఓకే. 20 క్రెడిట్ పాయింట్స్ అన్నా ఉండాలి. లేదు మీరు కొన్ని మాస్టర్స్ యూనివర్సిటీస్‌లోని ఎంబీఏ యూనివర్సిటీస్‌లో అప్లై చేయడానికి చూసినప్పుడు అట్‌లీస్ట్ 190 ఈసీటీఎస్ ఆర్ మోర్ ఆర్ రిక్వైర్డ్. ఇప్పుడు లైక్ ఎలా అంటే ఇప్పుడు మనకి డిగ్రీ ఉంటది కదా! మనం డిగ్రీ 3 ఇయర్స్ చేస్తే మనకొచ్చే క్రెడిట్ పాయింట్స్ 180. మన డిగ్రీ 4 ఇయర్స్ చేస్తే మనకొచ్చే క్రెడిట్ పాయింట్స్ 240. ఓకే. సో, ఈ క్రెడిట్ పాయింట్స్ ఇవి ఏంటి కొంతమందుంటారు. మాకు క్రెడిట్ పాయింట్స్ ఎంతో తెలీదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. లైక్ అసలు దాన్ని ఎలా కాలిక్యులేట్ చేయాలి? ఎలా అంటే లైక్ నంబర్ ఆఫ్ అవర్స్ పర్ వీక్ అంటే ఆ సబ్జెక్ట్ మీద నంబర్ ఆఫ్ అవర్స్ పర్ వీక్. తర్వాత వీక్స్ నంబర్ ఆఫ్ సెమిస్టర్స్ పర్ వీక్. ఇలా ఉంటాయి మొత్తం. అంటే మీరు ఎన్ని అవర్స్ చదివారు? ఏంటి? ఇలాగ. అసలు ఈసీటీఎస్ ఎలా కాలిక్యులేట్ చేస్తారు? ఏంటి అనేది మనం అసలు ఈ వీడియోలో చూద్దాం. ఓకే. చూసే ముందు మీకు గాని, మీ ఫ్రెండ్స్‌కి గాని లేదా మీ రిలేటివ్స్ ఎవరన్నా సరే ఇలా ఈసీటీఎస్ కాలిక్యులేట్ చేసుకోవడం రావట్లేదు. నాకు ఏం చేయాలి? ఏంటి అనేది తెలియట్లేదంటే వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయడానికనేది హెల్ప్‌ఫుల్ అవుతది. ఓకే. సో, బేసిక్‌గా ఈసీటీఎస్ వైపు ఎళ్ళాలి అంటే మీకు ఇక్కడ రైట్ సైడ్ బాటమ్ స్కానర్ కనిపిస్తుంది కదా! దాన్ని స్కాన్ చేయొచ్చు. లేదు అంటే మీరు నిక్షార వెబ్‌సైట్ ఓపెన్ చేసి నిక్షార.కామ్‌ని ఇక్కడ హోమ్ ఉంది కదా! హోమ్‌కెళ్ళి కిందకెళ్ళి క్లిక్ చేస్తే కిందకి వెళ్తే అలా నెమ్మదిగా స్క్రోల్ చేసుకుంటూ కిందకెళ్తే మీకిక్కడ ఈసీటీఎస్ కాలిక్యులేటర్ కనిపిస్తది. ఇక్కడ మాస్టర్స్ టూల్ కిట్, చైర్మన్ కోర్సెస్, స్టూడెంట్ వీసా, ఎస్ఓపి ఇక్కడుంది కదా! ఈసీటీఎస్. ఇక్కడ ఈసీటీఎస్ కాలిక్యులేటర్‌ని మనం క్లిక్ చేస్తే మనం ఈ పేజ్‌కి డైరెక్ట్ అవుతాము. ఓకే. డైరెక్ట్ అయ్యాక ఇక్కడ మన హవర్స్ స్పెంట్ ఇన్ లెక్చర్ పర్ వీక్. అంటే వీక్‌లో ఎన్ని అవర్సు ఒక 24 అవర్స్ ఏసుకుందాం. అంటే నేను రఫ్‌గా ఏస్తున్నాను. ఎగ్జాక్ట్ కాదు. మీకు ఇవి మీ కాలేజ్ నుంచి కనుక్కోవడమో లేదా మీకు తెలిసే ఉంటాయి. మీ మార్క్ షీట్స్, ట్రాన్స్‌క్రిప్ట్స్ మీద ఉంటది. అవర్స్ స్పెంట్ ఇన్ సెల్ఫ్ స్టడీ అంటే ఫో ఇది ఒక 20 ఏసుకుందాం. ఇది నంబర్ ఆఫ్ వీక్స్ ఇస్ 8. ఇప్పుడు క్లిక్ చేశాక నాకు ఈ సబ్జెక్ట్‌లోని క్రెడిట్ పాయింట్స్ 11 వచ్చాయి. ఓకే. సో, ఇలాగే మీరు కూడా మీరు, మీరు మీ సబ్జెక్ట్స్ ఇవి హవర్స్ స్పెంట్ ఇన్ లెక్చర్ వీక్, తర్వాత హవర్స్ స్పెంట్ ఇన్ సెల్ఫ్ స్టడీ పర్ వీక్, నంబర్ ఆఫ్ వీక్స్ ఇన్ సెమిస్టర్ ఈ 3 ఉంటే మీకు ఈ సీటీఎస్ కాలిక్యులేట్ చేయొచ్చు. చాలామంది అనుకుంటారు ఈసీటీఎస్‌ను జర్మన్ గ్రేడ్ పాయింట్స్ 2 ఒకటేనా? రెండిటికి చాలా చాలా తేడా ఉంటది. జర్మన్ గ్రేడ్ పాయింట్స్ అంటే మీకు ఆ పాయింట్స్ బట్టి చూస్తారు. లైక్ మీకొచ్చే ఓవరాల్ మార్క్స్‌ని జర్మన్ గ్రేడ్స్‌లో కన్వర్ట్ చేయడం. ఈజ్ ఓన్లీ ఈసీటీఎస్ అనేది సబ్జెక్ట్ పరంగా. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈసీటీఎస్ అంటే యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ అండ్ ఈక్వలేషన్ సిస్టమ్. ఇది గ్రేడింగ్ సిస్టమ్ డిజైన్ టు ఫెసిలిటేట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ అకాడమిక్ రిజల్ట్. ఓకే. అకాడమిక్ రిజల్ట్స్‌ని మనం మార్చుకోవచ్చు మన గ్రేడింగ్ సిస్టమ్‌లో. ఓకే. దీన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఎలాగా అవర్స్ ఆఫ్ లెక్చర్ స్పెంట్ ఇన్ అవర్స్ స్పెంట్ ఇన్ లెక్చర్ పర్ వీక్, తర్వాత సెల్ఫ్ స్టడీ పర్ వీక్, తర్వాత నంబర్ ఆఫ్ వీక్స్ ఇన్ ఎ సెమిస్టర్. ఇలాగ మీరు ఇలా మార్చుకుంటూ ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇలా చూసుకుంటే ఇంకా ఏసీటీఎస్ అంటే ఇంటిగ్రేట్ ఎందుకు మాస్టర్ ప్రోగ్రామ్‌కి ఇక్కడ మీరు చూడొచ్చు. కొన్ని 3 ఇయర్స్ ఉంటాయి. కొన్ని 4 ఇయర్స్ ఉంటాయి. సో, మనం దాన్ని బట్టి చూసుకొని మనం ఏది ఏంటి అన్నది చూసుకోవాలి. సో, అయితే మీరైతే ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసినా ఐపీఎస్‌లోకొస్తారు.
లేదు అంటే చెప్పిన నిక్షాల వెబ్‌సైట్‌లోకి వెళ్లి నిక్షాల.com మొత్తం సెర్చ్ చేసుకున్నా వస్తాయి. సో, బేసిక్‌గా లేదు మాకింకా డౌట్స్ అయిపోయి మాకు తెలియట్లేదు. మాకేం చేయాలి అంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. లైక్ ఏంటంటే మీ డీటెయిల్స్ పెట్టి మీ క్వెరీ పెట్టొచ్చు. లేదా మెయిల్‌లో సబ్స్క్రిప్షన్ పెట్టుకుంటే మీరు లైక్ మెయిల్ నుంచి ఏ వీడియో వచ్చినా మీకు ఖచ్చితంగా తెలుస్తది. తర్వాతొచ్చేసి nd@nikshala.com స్మాల్ అండ్ స్మాల్ d@nikshala.com దీనికి మెయిల్ చేసినా మా టీమ్ ఒక 2-3 వర్కింగ్ డేస్‌లో మీకు రెస్పాండ్ అయితే అవుతారు. ఖచ్చితంగా అయితే రెస్పాండ్ అవుతారు. ఓకే. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ.